నమస్తే అన్న. నమస్కారం. అంటే ఉద్యమాల ఉస్మానియాపై ఎందుకు ఉక్కుపాదం అంటే ఏం చెప్తారు మరి? సమస్యలు పరిష్కరించలేని అసమర్థ నాయకత్వం ఉన్నప్పుడు ఇటువంటి నిర్బంధాలు కొనసాగుతాయి. విద్యార్థి ఉద్యమం అనేది ఇట్లాంటి నిర్బంధాలను అనేకం ఎదుర్కొన్నది. అనేక త్యాగాలు చేసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆ త్యాగాల ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలబడబోతుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కేవలం ఉద్యమాలే కాదు, అనేక మంది మేధావులను అందించినటువంటి చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉన్నది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ప్రభుత్వము టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల విషయంలో భర్తీ చేయకపోవడం కావచ్చు, సరైనటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల మరి ఇవాళ సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఈ సమస్యల నుండి విద్యార్థులు అడిగినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఈ సమస్యల నుండి పరిష్కారం చూపలేనటువంటి పాలకవర్గం వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, అధికారిక యంత్రాంగం మొత్తం కూడా వైఫల్యం చెందినట్టుగా ఇవాళ ఈ సర్క్యులర్ మనము భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక మంది విద్యార్థులు రచయితలుగా, లేదంటే మేధావులుగా అనేక మంది వాళ్ళ పౌర సమాజంలో వివిధ రంగాలలో వాళ్ళు నిష్ణాతులుగా ఉన్నారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం పైన ఇవాళ ఆంక్షలు అంటే ప్రశ్నించే గొంతుక పైన ఇవాళ కత్తులు పెట్టే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. ఈ నిర్బంధము ఎక్కువ కాలం కొనసాగదు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాలు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా ఇవాళ పూర్వ విద్యార్థులుగా, మేధావులుగా ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. యూనివర్సిటీలో శాంతి భద్రతలు, ఘర్షణలు జరగకుండా ఇలాంటి సర్క్యులర్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్య అనేది ఉత్పన్నం కానే కాదు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొంచెం కూడా ఫర్నిచర్ కూడా డ్యామేజ్ కాలేదు. అది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర. ఇవాళ పోలీసు యంత్రాంగం ఎక్కడైనా సరే ఉద్యమాలు జరుగుతున్నాయంటే అసాంఘిక శక్తులని చెప్పేసి మాట్లాడతారు. స్వయంగా గతంలో స్పెషల్ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసు అధికారుల భార్యలు పోరాటం చేశారు. ఆర్డర్ సిస్టమ్ రద్దు చేయాలని, ఇది ఒక బానిస వ్యవస్థకు సింబల్గా మారుతుందని చెప్పేసి, మా భర్తలు కుటుంబాలను వదిలిపెట్టి సంవత్సరాలు రోజుల తరబడి ఉంటారని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తే కూడా ఆనాడు పోలీసు వ్యవస్థ ఇది శాంతి భద్రత సమస్య అన్నారు, అసాంఘిక శక్తులు అన్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే సమస్యలను పరిష్కరించాలి, డెలివరీ ఉండాలి, మాట్లాడాలి, చర్చించాలి. ఈ చర్చలు ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఈ ఆంక్షలు విధించి, లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపినంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు. ఇది పూర్తిగా వీసీ గారి నిర్ణయం అని మీరు భావిస్తున్నారా, లేదంటే వెనుక నుండి ప్రభుత్వాలు కూడా ఇలాంటి యోచనకు గురి చేస్తున్నారని చెప్పొచ్చు? అంటే పోలీసు వ్యవస్థను ఆధారంగా చేసుకుని వాళ్ళ పాలక వర్గాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆర్ట్స్ కాలేజ్ ముంగళ బహిరంగ సభ జరిగినప్పుడు ఆయనను రాకుండా అనేక ప్రయత్నాలు పోలీసు వ్యవస్థ చేసినప్పుడు ఆ రోజు కూడా దొంగచాటునుగా మరి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ బహిరంగ సభలో పాల్గొన్నాడు. మరి ఎంత నిర్బంధం ఉందో ఆయన చూసిండు. స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇవాళ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మాట్లాడితే దానిపైన ఇప్పటి వరకు వివరణ రాలేదు. మరి ఇది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకంటే 7వ హామీగా పౌర హక్కులు పునరుద్ధరించబడతాయని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర మరి ఆయనకు ఉన్నది. కాబట్టి ఇవాళ 7వ హక్కు ఏమైందని చెప్పేసి ఇవాళ పౌర సమాజము, పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యమాల నుంచే విద్యార్థి యొక్క లక్షణాలు బయటపడతాయని మనం చూస్తాం. అసలు విశ్వవిద్యాలయంలో అసలు ఉద్యమాలే లేకుండా ఇలాంటి యోచన గురి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు చాలా అచీవ్మెంట్ సాధించారు. ఖచ్చితంగా రాజకీయాలు విద్యార్థి దశను అలవర్చుకోవాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రస్తుతంలో అడిగినటువంటి క్వశ్చన్ కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని చేసి చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి ఆంక్షలు విధించడం అనేది అది ద్వంద్వనీతిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సర్క్యులర్ పైన వివరణ తీసుకొని ఎమ్మటే విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదంటే ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ కొనసాగిస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి ఈ పాలకవర్గంలో కనిపిస్తుంది అనేది తేటతెల్లమవుతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేయకముందే ఈ యొక్క సర్క్యులర్ను విత్డ్రా చేసుకుని ప్రజాపరిపాలన అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే రేపటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ఇవాళ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున యూనివర్సిటీలో కార్యాచరణ ప్రకటించారు, బంద్ నిర్వహించారు. ప్రతిసారి వాళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో సాయంత్రం దాకా కూర్చోబెడతా ఉన్నారు. కానీ ఇవాళ పూర్వ విద్యార్థులుగా ఈ సమాజానికి మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించినటువంటి ఒక ప్రొడక్టుగా, ఒక మేధావి వర్గంగా ఇవాళ ఇక్కడ కూర్చొని
చర్చించడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక డెలిగేషన్ వీసీ గారిని కలవడము, అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయి ఈ సర్క్యులర్ విడ్రా అయ్యే వరకు కూడా దశల వారీగా మా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. హలో బ్రదర్. హలో. అంటే ఇటీవలే వీసీ గారు నిర్ణయం తీసుకున్నటువంటి ఈ సర్క్యులర్ జారీ చేసిరు కదా, మరి దీని గురించి ఏం మాట్లాడతాం? ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అసలు? ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ ఆంక్షలు వచ్చినాయి విద్యార్థులకు. గత 2 సంవత్సరాలుగా చూస్తే అనేక ఆంక్షలు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో పనిచేస్తున్నటువంటి వర్కర్ల మీద, వాళ్ళని తీసేసి బీ సెక్యూరిటీ అని చెప్పి ఎక్స్ ఆర్మీ పర్సన్స్ని, పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నౌకరు లేని వాళ్ళందరినీ తీసేసి వాళ్లకు వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత సంవత్సరం తరబడి చూస్తుంటే కొత్త వీసీ వచ్చిండు, మార్పులు వచ్చినాయి. గతంలో ఉన్న వీసీకి ఇప్పుడున్న వీసీకి, గతంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అనేక తేడాలు వచ్చినాయి. కానీ ఆ తేడాల మార్పులతో పాటు అనేక ఆంక్షలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉస్మానియా యూనివర్సిటీ పాలకవర్గం చేస్తుంది. అసలు యూనివర్సిటీకి ఉన్నటువంటి ఒక నైతిక బాధ్యత ఏంది? యూనివర్సిటీలో నైతికంగా ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు? బయట సమాజానికి ఎందుకు తెలియనియట్లేదు? ఉస్మానియా యూనివర్సిటీ నాటి వందే మాతర ఉద్యమం నుండి మొదలుకుంటే నేడు జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు ఉస్మానియా యూనివర్సిటీ పెద్దన పాత్ర వహించింది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ ఇక్కడ వరకు ఇంత పెద్ద పాత్ర వహించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ నిషేధానికి ఆంక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ నిషేధం ఎందుకు తీసుకొస్తారు? యూనివర్సిటీలో శాంతి భద్రతలు ఘర్షణలు జరగదని చెప్పేసి ఇలాంటి సర్క్యులర్ని తీసుకొచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారట కదా, మరి దీని గురించి ఏం మాట్లాడారు? అంటే వందే మాతర ఉద్యమంలో ఆంక్షలు లేకుండేనా? అప్పుడు జరగలేవా? అప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవా? దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవా? తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో జరగలేదా? అప్పుడు రాని లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఇష్యూ ఫ్రమ్ వన్ టు అనదర్. వీళ్ళు ఒక ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి పాలసీ తీసుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ అనేక తరగతులు ఇవాళ అపరిశుభ్రంగా ఉన్నాయి, వాళ్ళకు పరిస్థితులు బాగాలేవు. ఇవాళ బిల్డింగ్ శిథిలావస్థ వ్యవస్థలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో సదుపాయాలు పరపరగా లేవు. అక్కడ ఇవాళ వంట చేస్తున్నటువంటి వారికి సరైన జీతాలు లేవు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరైన భోజనానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. మెస్ బిల్లులు సరిగ్గా వస్తలేవు, కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి? వీటన్నిటి గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో విద్యార్థులందరినీ అణచివేసే క్రమంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త విధానమే ఆంక్షలు. సర్క్యులర్ జారీ చేసిరు. ఈ సర్క్యులర్ జారీ చేసి విద్యార్థుల మీద రూపడం అనేది అనేక దారుణమైనటువంటి విషయం. ఇవాళ చూడండి, ఎవరిచ్చిన ఆంక్షలు ఇవి? ఎవరు పెట్టినాయి? ఈ నిషేధాజ్ఞలు ఎవరిచ్చినాయి? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడరా? కరోనా సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో భూమి లాక్కునే ప్రయత్నం చేశారు, కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దాని మీద ఏవీసీ మాట్లాడిండు? ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారండి. వాళ్ళ విద్యార్థులతో మమేకమై ఒకప్పుడు యూనివర్సిటీ వీసీ కదా. ప్రొఫెసర్ జయశంకర్ గారు యూనివర్సిటీకి వీసీ ఉండి తెలంగాణ ఉద్యమాన్ని, ఇప్పుడు తెలంగాణ జాతిపితగా కొలవబడుతున్నాడు కదా, మరి ఉద్యమానికి ఊపిరి పోసిండు కదా. మరి అదే స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి వీసీ ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్ట్? ఆంక్షలు ఎట్లా విధిస్తారు? ఆంక్షలు విధించడానికి కొన్ని హద్దులు ఉంటాయి కదా. ఇవాళ మీరు సత్వరమే విద్యార్థులందరినీ కూర్చుండబెట్టి ఇవాళ విద్యార్థులకు సంబంధించిన ఎలక్షన్స్ రద్దు చేసారు. కొన్ని ఏళ్ళు అయిపోతుంది విద్యార్థులకు సంబంధించిన ఎలక్షన్స్ రద్దు చేసినటువంటి ఎలక్షన్స్ను ప్రారంభించండి. విద్యార్థి సంఘాలతో మీటింగులు జరపండి. విద్యార్థి సంఘాలతో మీటింగులు జరపడం ఇబ్బంది అయితే వీళ్ళందరితో కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడండి. అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను మెరుగుపరిచే విధానం గురించి విద్యార్థులతో మమేకమై మాట్లాడండి. వాటన్నిటిని ఇడిసబెట్టి విద్యార్థులు నినాదాలు ఇవ్వద్దంటే, ప్రతి పోరాటానికి మొదటిగా తొలిపలుగా వచ్చేది ఉద్యమానికి వచ్చేది నినాదం. వీసీ గారు ప్రభుత్వ ప్రలోభాలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు బ్రదర్? మరి డెఫినెట్గా ప్రభుత్వ ప్రలోభాలకు గురవుతున్నాడని చెప్పుకోవచ్చు. కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దానికి 102 ఏళ్ల చరిత్రలో ఒక మొదటి మాదిగా ఉపకులపతిగా ఉన్నటువంటి వీసీ గారు ఒక ప్రొఫెసరు రాజకీయ నాయకులకు లొంగుతాడంటే నమ్మొచ్చా? నీ జ్ఞాన సంపత్తితోని ఒక రాజకీయ నాయకుడికి లొంగేటువంటి అవకాశం ఎవరిచ్చిరది? అంటే మీరు వాళ్ళు చెప్పింది చేస్తారా, లేదా వాళ్ళకు మీరు బుద్ధి చెప్తారా? ఎక్కడైనా ఒక ఉపాధ్యాయుడు
ఎవరైనా సరైన దారిలో నడవకపోతే ఆఖరికి వస్తే ఒక చిన్న విద్యార్థి నుండి మొదలుకొని దేశ రాష్ట్రపతి వరకు సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిదే. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మీరు ప్రభుత్వాల యొక్క ప్రలోభాలకు గురవ్వడం అనేది అత్యంత దారుణం. మీరు వాళ్ళు చేస్తున్నారా అర్థమైతలేదు, మీరు చేస్తున్నారా అర్థమైతలేరు. విద్యార్థులకు 4 రోజులు సెలవులు రాగానే 13వ తారీఖు మీరు ఒక జారీ చేసిర్రు. జారీ చేసినటువంటి విషయాన్ని విద్యార్థులకు తెలవడానికి 4 రోజులు పట్టింది. 4 రోజుల తర్వాత మీరు అంటే ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు, మీరు అనుకున్న నిర్ణయాలు పాలక మండలిలో పెట్టొద్దా? పాలక మండలి ఒప్పుకున్నదా ఇవన్నీ నిర్ణయాలు? అది ఏ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఆంక్షలు తీసుకొచ్చిరో ఆ ఆంక్షలన్నీ ఇక్కడితో అంటే ఆంక్షలు మేము విధిస్తూనే మరి ఇవన్నీ సమూల మార్పులకు ఎవరు బాధ్యత వహిస్తారా మరి మీరు? ఇప్పుడు ఆరిజిన్ ఎక్కడున్నదండి? ఇప్పుడు మా ఇంట్లో దోమలు వచ్చినాయండి. దోమలు వచ్చినాయంటే నేను దోమ తెరలు పెట్టుకోవడమో, ఆల్అవుట్ పెట్టుకోవడమో, జెడ్ కాయిల్స్ పెట్టుకోవడమో అది కాదు శాశ్వత పరిష్కారం. దానికి శాశ్వత పరిష్కారం ఏంది? అపరిశుభ్రత. అపరిశుభ్రత గనక శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ గనక క్లీన్ చేస్తే దోమలకు నివారణ ఏర్పడుతుంది. ఇవాళ ఉద్యమం వస్తుంది అంటున్నారు. ఉద్యమం ఎందుకు వస్తుందండి? వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు ఉన్నాయి కదా. ఇవాళ కాలేజీలకు అయిపోయిన రిటైర్డ్ అయిన ప్రిన్సిపల్ ఇంకా బోర్డులు అట్లనే ఉంటాయి. రిటైర్డ్ అయిన ప్రొఫెసర్లు బోర్డులు అట్లనే ఉంటాయి. రిటైర్డ్ అయిన వాళ్ళ గురించి ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి ఛాంబర్లు అట్లనే ఉంటాయి. మరి కొత్త వాళ్ళకి అవకాశాలు లేవా? మరి క్లాసులు చెప్పరా? క్లాసులో మాడిఫై అయినాయా? బీసీలు మారిరు కానీ మాడిఫికేషన్స్ ఏమన్నా అయినాయా? అంటే మీరు నియంతృత్వంగా అక్కడ బర్త్డేలు జరపరు. మీరు అధికారుల యొక్క బర్త్డేలు జరపచ్చు, గతంలో మంత్రుల బర్త్డేలు జరపచ్చు, దాని తర్వాత తీసుకునే నిర్ణయాలు అనేకంగా ఉంటాయి. ఇప్పుడు మరి ఇవన్నిటికి ఎవరు మార్పులు? అంటే ఈ కొత్తగా ఈ సరౌండింగ్స్ నీట్గా ఉండాలా, ఈ బిల్డింగ్లు ఇంకా కన్స్ట్రక్షన్ జరగాల, ఇంకా విద్యార్థులకు ఇంకా న్యాయం జరగాల, వీటి గురించి మాట్లాడరా? మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందండి? ఉస్మానియా యూనివర్సిటీకి 2వ పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వే. అది ఉపకులపతివి. కులపతిగా ఉన్నటువంటి గవర్నర్ గారు దీని మీద స్పందించకపోవడం అత్యంత హాస్యాస్పదం, విడ్డూరం. వీరు కూడా మాట్లాడాలా. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీపై జరుగుతున్నటువంటి నిషేధాన్ని వీటన్నిటినీ కూడా మీరు స్పందించాలా. బాధ్యత రహితంగా మీరు వివరించకపోతే అత్యంత పాశవికమైనటువంటి చర్యలను మీరు ఎదుర్కోబోతారు. తెలంగాణ సమాజంలో విద్యార్థులు అత్యంత చురుకైన వారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం నిలబడిందంటే కేవలం విద్యార్థుల పాత్ర. విద్యార్థులు ఉన్నారు కాబట్టి, విద్యార్థుల బలిదానాలు ఉన్నాయి కాబట్టి, విద్యార్థుల త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ, ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు వీసీగా ఉండడం, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం, ఇవన్నీ సాధ్యమైనవి కేవలం విద్యార్థుల కారణం. దీన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే పోరాటాలన్నీ కూడా నినాదాలతోనే మొదలుకున్నాయి. నినాదాల మీద ఆంక్షలు విధించినటువంటి తొలి వీసీగా ముద్రేసుకుంటున్నావు. ఇది మర్చిపోకు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కులపతి గారికి, ఉపకులపతి గారికి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి కుహానా మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్చరించే రోజు మీరు తెచ్చుకోవద్దని కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు 100%గా మీరు జారీ చేసినటువంటి సర్కులర్ని మీరు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని ఎడల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా కేంద్రమైందో అన్ని యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళ మద్దతు కూడా పెట్టదందుకు హైదరాబాద్ సిటీ సెంట్రల్ను కేంద్రంగా చేసి, అదే ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా చేసి ఉద్యమానికి ఊపిరి పోస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.